చూడుబా, నీకు తల్లుంది. ఈ వయసులోనైనా ఆవిడని సుఖపెట్టాలనే ఆలోచన నీకుందా? ఇలాగే తాగుతుండు. ఇది చూడలేక ఏదో ఒక రోజున అత్తయ్య గుండా ఆగిపోతుంది. అప్పుడు ఏడుదు గాని. మెల్లిగా ఇదిగో మంచినీళ్ళు మెల్లిగా తిను. నేను మళ్ళీ అన్నం తీసుకొస్తాను. అక్కర్లేదులే, ఈ పాడికి అమ్మవాడికి అన్నం పెడుతుంటది, అది తింటుంటాడు. ఓహో, అదా సంగతి. ఏంటి ఆడు మీ ఇంట్లో తింటున్నాడా? తిన్నయి ఇట్ట ఎన్నాళ్ళు తింటాడు? మనం తాగొస్తే తిడతారు గాని పత్రుంటే చూడలేరా. ఏమైనా తల్లి తల్లే చెల్లి చెల్లేరా. సచ్చినాళ్ళు. రంగా పడుకోరా, రేపు పొద్దున్నే పుణ్యకొడుగా నువ్వు పట్టుకొట్టాలి. పుణ్యకొడి గారు, పుణ్యకొడి గారు, ఏమిట్రా మీరిద్దరు ఈవేళ చాలా హడావిడిగా హుషారుగా ఉన్నారు. నాకెప్పుడు హుషారే, ఇవాళ మీ పుట్టినరోజు కదా, పండగ చేసుకున్నాని. అయ్యి బాబాయ్, మీరు కూడా అయ్యగారు పుట్టినాడు పుట్టేసారేటి? నీకు బుర్ర ఉంది కానీ బుద్ధి లేదయ్యా. కరెక్ట్ గా చెప్పావురా. చెప్తాం. పుట్టినరోజు మీది, పండగ పబ్బం మాది. త్వరగా పంపించేయండి. సరే, మీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? చెరోపది పట్టుకెళ్ళి చిత్తుగా తాగి ఆనందంగా పండగ చేసుకోండి. వెళ్ళండి. ఏమిట్రా మీ ఏడుపు? ఏమిటి? కాపుల కంటే ముందుగా లేచాం. రేపు దాని నుంచి మేలుకొలుపు సేవ చేయాలి. ఇలా వచ్చారు, అలా 20 రూపాయలు. మీరు బాధపడకండి. ఈ చెరో రూపాయి తీసుకుని ఆనందంగా పండగ ఆడమండి. పాడాయిగా వచ్చిన వాళ్ళకి 10, 10 వాళ్ళకి ఒకటేనా? దేవుడు నాకు అంతే తోపించాడు. ఒరే పాపి, ఈ పుణ్యకోటికి పిల్లా పాప లేరుగా ఉందా? ఈ సంపాదన అంతా ఎక్కడ పోతున్నట్టు? ఇంకో గ్లాస్ పోస్తే అత్తమ్మా. ఏందిరా బాబుడు, ముందు పిన్నమ్మ అన్నావు, 3వ గ్లాసుకే అత్తమ్మనట్రా? కారాకొట్లో వరకలేదు గది మాట. అందమైన కన్నెపిల్లు అమ్మల అంతమ్మకు వచ్చినోళ్ళారా త్వరగా తాగి సావండి. ఒరే పాపే, చిన్న అనుమానం సందేహం. ఏంట్రా? ఇత్త సారా గొప్పదా, ఈత కళ్ళు గొప్పదా అని. కళ్ళే గొప్పదిరా. సారాల్లో ఉన్న సారం కళ్ళులో ఎక్కడ ఉన్నదిరా? వేదాలలో సారమేమయ్య అని మన పెడతారు దేవత చెప్పాడు జాంబా. నీకు తెలియదురా, కళ్ళు చేసిన మేలు తల్లి కూడా చెయ్యదురా. సుక్కల్లో పెద్ద సుక్క మన సుప్పులను అడుగుతాం. సుప్పులు ఏం చెప్పేదేంటి? 2 తీగలు తింటే అదే తెలిపోద్ది. అది సుప్పులు ఈ మధ్య కంట్రోల్ నలిసైపోయారు కదా. మన ఎవరో మా అమ్మ కనిపెట్టేసినట్టుంది. గుమ్మం దాచినవడం లేదు. బాయ్ సుప్పులు, ఏమిటా కాకులతో గుసగుసలు? అబ్బే ఏం లేదమ్మా, 3 తీగలు తిన్నాడు. 2 బొకాయ ఇస్తున్నాడా? ఒరే నీకేం పడిపోను, నీకేమొచ్చిందిరా పోయే కాలం. మర్యాదగా డబ్బులు ఇస్తారా, లేకపోతే ఒక గుద్దు గుద్దానంటే 3 గ్లాసులు రగత అవుతాం. అమ్మ ఊరుకోయే. పట్టపగల మగపురుషులు మా చేత నెత్తులు దక్కిస్తా. చూస్తావా? చూస్తావా? ఇదిగా రైట్ గ్లాస్. ఆడదెబ్బ కాదురా, మా దెబ్బరా. రాముడు రంగుడు దెబ్బరా. అమ్మ అమ్మ సమయానికి దేవుళ్ళగా వచ్చేస్తే మా పరువు కాపాడరు గాంబా. అదంటరా, లేకపోతే ఆడతాం చేతిలో ఒళ్ళు ఓనమైపోయింది గాంబా. మన పరువు కాపోయేది. పాపి, కాకి, తాగి వాళ్ళు పరువులు ఎందుకు తీస్తారు? తాగినా వాగినా దానికి పద్ధతి ఉందిరా. ఇప్పుడు అర్థమైంది గాంబా. ఓ సన్నాసమ్మ, కళ్ళు రమ్మంట
పని చేయి కళ్ళు సారా కలిపి పట్టరా నెప్పులకు కాళ్ళ నెప్పులకు చెవి నెప్పులకు పీట నెప్పులకు మందులిస్తావా మందులు వాంతులకు విరేచనాలకు ఒళ్ళు నొప్పులకు కాళ్ళ నొప్పులకు తలనొప్పులకు మాడు నొప్పులకు మందులిస్తావా మందులు ఒళ్ళు నొప్పులకు వాంతులకు చెవి నొప్పులకు విరేచనాలకు అబ్బా అలా గుర్తించబెట్టయ్యా జనం ఎవరు చూడలేదు కాందా ఎవరు చూడలేదు ఏమయ్యా బోణి ఏమైనా అయిందా బోనియా నన్ను చూడగానే జనం పారిపోతున్నారేటయ్యా ఇంకా అయ్యో నిన్ను చూస్తే పారిపోతున్నారు నన్ను చూస్తే దెయ్యాన్ని చూసినట్టు చూసి తలుపులు మూసేసుకుంటున్నారు మూసేస్తున్నారా గలాగైతే మన ఇద్దరు కలిసి బిజినెస్ చేద్దాం కలిసి చేద్దాం అడుగో పెంటయ్యా పెంటయా పెంటయా ఓ పెంటయా అప్ప ఓ పెంటయా ఆగవయ్యా ఏంటి ఎందుకేంటి ఎక్కడికి వెళ్తున్నావేంటి ఆ డాక్టర్ అమ్మ దగ్గరికి ఎందుకు ఆయాసంగా ఉందా ఆయాసంగా ఉందా ఆ. నీకు ఆయాసంగా ఉందా అలాగైతే నా దగ్గర అమృతం అంటే మనం తీసుకో ఎంతో కొంత వచ్చుకో బతుకుంటే బలుసాకు తింటాను నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి బాబు అమ్మమ్మమ్మ వీడితో తెగ వీడు మనిషి చూపించాడే పొద్దున్నే ఎవడ మొఖం చూసాను ఏటో నీ మొహమే చూసుకుంటాం నా మొఖం కాకపోతే నీ మొఖం చూస్తానేటి ఎవడ మొఖం చూస్తే ఏంటి మన బోని అవ్వాలిగా అందా నడక ఏంటి ఎలాగైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి అడగడుతుంది ఒక్కనే ఉండలేక ఏదో మాట చెప్పేసుకుందామని చెప్పమని మామూలుగా చెప్తే మధ్య లేదు కదా సరపడి చెప్తే సదాగా ఉంటది అయితే తాగు ఇక చెప్పు చెప్పను నువ్వే చెప్తా కాకపోతే వెలకడు తాగితే పలకడు ఈ పాటి చంపేస్తానికి నీలాంటి వాళ్ళు కూడా గిద్దలాడిపోతున్నారైతే రాత్రికి వాళ్ళ గుడికి నిప్పంటిచ్చేస్తే పోరా ఆ మాత్రం అదవ తెలివితేటలు మాకు లేక కాదు అలా చేస్తే ఊరందరూ వచ్చి మనమోహన్ని ఉమ్మేస్తారు మనకు అపఖ్యాతి రాకూడదు వాళ్ళు సుఖంగా బతకూడదు అలాంటి ప్రణాళిక వేస్తున్నారు కర్ర ఎరగకూడదు పాము చావకూడదు మరి ఇంకెలాగా ఎలాగా ఈ పాటి అదవ పాముకు కర్ర కూడానా కళ్ళెర్ర చేస్తే భస్మం అయిపోతుంది అమ్మ చూసిందంటే మీ అమ్మ లేదు కదా నీకెలా తెలుసా అమ్మటం కదా నా తెలియదు అనుకుంటున్నావేంటి నీకే తెలియదు నా మనసు నీకోసం ఏం తెచ్చాను చూసుకో ఎన్ని నాకేనా అవును నీకే నీ తల్లో పెట్టుకున్నావు అనుకో మహాలక్ష్మిలా గదిరిపోతావు కదా ఈ పక్క మీద జల్లేసి ఎందుకు ఎందుకంటే మల్లెపూలు చల్లితే గుమగుమలు ఆడిపోద్ది గది అంతా మామ ఆ ముచ్చట ఇప్పుడే కాదు ఎప్పుడేటి మంచి రోజు చూసి నా మెళ్ళో పసుతాడు కట్టి పెళ్లి చేసుకున్నాకనే వెళ్ళా అయితే ఇప్పుడే చేసేసుకుందాం అమ్మలేంది ఎలా అమ్మ అమ్మలదన్నా అమ్మ పెద్దమ్మ కళ్ళమ్మ ఉండనే ఉంది కదా కళ్ళమ్మ అవును నీ అమ్మ కూడా దాన్నే కదా నమ్ముకుని బతుకుంది మనం కూడా కాసేపు నమ్మేసామనుకో 4 చుట్టూ తిరిగేసామనుకో మన పెళ్ళి అయిపోతాది కదా మరైతే కట్టుకోక కొత్తపక్క తెచ్చాను కామ్మా కట్టేసుకో నువ్వు వెళ్ళు బయటికి నేను కట్టుకుంటాను వెళ్ళాల్సిందేనా వెళ్ళు నువ్వు తొందరగా వచ్చేసి దండం పెట్టేసుకున్నాం వచ్చేసి
అమ్మ కళ్ళమ్మ దండం పెట్టు కీలకు ఆ రాముడు గారు మిమ్మల్ని మక్కలేరు కదన్నాడా? అలా జరిగినా బాగుండేదండి, కానీ జరగలేదండి. ఒక ఆడది నన్ను శుభతాండం ఎత్తించేస్తుందండి. ఎవరితో ఆడది? డాక్టర్ అమ్మండి. ఆ డాక్టర్ అమ్మ జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా? ఆమె జోలికి నేను ఎందుకు వెళ్తానండి? ఆ డాక్టరమే నా జోలికి వచ్చేసిందండి. అసలు ఏం జరిగిందయ్యా? ఏమీ లేదండి, ఓ కన్నె పిల్లకు నెల తప్పే ఏర్పాటు చేశాడండి. మామూలుగా చేసినా బాగానే ఉండండి, చేసుకుంటానని చెప్పి మరీ చేశాడండి. ఎవరా పిల్ల? తారకొట్టు సన్నజం కూతురండి. అయితే పెళ్లి చేసేసుకో. మన చేత్తో మందిస్తే పోయినట్టే పోయినట్టే. జబ్బయ్యా చాలా కష్టపడిపోయాం కాందా. 20 ఇస్తాబెట్టి మేం భిక్షం రాలేదు కాందా. 50 రూపాయలు ఇస్తానని చెప్పి 20 రూపాయలు ఇచ్చేది. ఇంకా తగ్గలేదు కదయ్యా. ఇదే చిన్న జబ్బ తగ్గిపోవటానికి విషజ్వరం కాందా. అవును కాందా. త్వరగా రండి బాబు, త్వరగా రండి బాబు. నీకు కూడా వచ్చేసిందటి తీరా మందు. నాకు కాదు బాబు, మా ఇంటికి వాళ్ళకి బాబు. ఎంతమందికి? ఒక్కరికి బాబు. ఒక్కరికేనా? బాబు ఎప్పటికీ మా వీధిలో 4 శవాలు వేసిపోయి బాబు. త్వరగా రండి బాబు. మా వీధిలో 10 శవాలు వేసింది బాబు. మా నాయన బాలు. రండి బాబు. రండి బాబు. రండి బాబు. రండి బాబు. రండి బాబు. కాకుల కేకలెత్తరెత్తి మందు ఇవ్వాలంటే ఖర్చు వద్దా. ఇచ్చుకుంటా బాబు. ఎంత ఇస్తారు? 20 రూపాయలు ఇచ్చుకుంటా. 25 ఇస్తాను బాబు. పెంచు. 30 రూపాయలు బాబు. 35 బాబు. పెంచు. 40 రూపాయలు బాబు. 45 పెంచు. ఆగిపోయారెట్టి. ముందు 100 ఎవడిస్తే ఆడికి ఇస్తాం మందు. నేను ఇచ్చుకుంటాను. రండి బాబు. ఇస్తున్నాడు. రండి బాబు. ఆ కాటికి పోయి కనకకి మందు ఇచ్చి నువ్వేనేటి. ఆ పోయే కేసుకు నువ్వేనా మందిచ్చావు? గలగడుగుతా పెట్టి 8 చెప్తావుట్రా? తిరిగిపోతుంది. కాళ్ళు లాగేస్తున్నాడు. ఇది విషయం చూడలే. మందు ఇస్తాను. బాబు నీ మందు మాత్రం వద్దు. నీ కొన్నాళ్ళు బతకాలరా. ఎలాగా? ముందు డాక్టర్ పని తీసుకెళ్ళరా. అమ్మో, ఈ విషయం పుణ్యకోటికి తెలిసిందో మన కళ్ళు పీకెత్తాడో కాళ్ళు పొయ్యిలో పెట్టించేస్తాడు. వద్దు. బతకాలరా. ఏంటి ఏమైంది? వీడికి విషజ్వరం ఉప్పినలా వచ్చింది. డాక్టర్ అంతా చెప్పి మందు ఇప్పించి బతికించుకుర్రు. ఎందుకు? బతికి ఊరంతా వల్లకాడు చేయడానికి? పట్టుకురు మళ్ళీ మేము వైద్యం చెయ్యం. పుణ్యకోటి మాట విను. నువ్వేం చెప్తే చేస్తాం గుర్రు. నేను చెప్పినట్టు అలా చెయ్యక్కర్లేదు. చేసిన తప్పు సరిదిద్దుకో చాలు. బాగా సుబ్బుల మెళ్ళలో తాళి కట్టు. తాళి కట్టాలా? కట్టు.